వారసులు అని గర్వంగా చెప్పుకునే విధంగా తాము ప్రవర్తిస్తున్నామని కాకాని ఆశయ సాధన సమితి ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ కాకాని తరుణ్ అన్నారు. జిల్లా స్థాయిలో వెలిగిన కాకాని వెంకటరత్నం పేరును జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాకాని వెంకటరత్నం వర్ధంతికి జెడి లక్ష్మీనారాయణను పిలిచామన్న ఆయన అక్కడ కొంతమంది తనపై దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు. బెన్ సర్కిల్లో విగ్రహం తీసేటప్పుడు అక్కడ ఉన్నామన్న కాకాని కలెక్టర్ కార్యాలయంలో డ్యామేజ్ స్థాయిలో ఉన్న విగ్రహాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తో రిపేర్ చేయించినట్లు వెల్లడించారు. 1972లో కాకాని చనిపోతే ఇందిరాగాంధీ వచ్చారని తెలిపారు. అలాంటి కాకాని పేరును జిల్లాకు పెట్టాలని 16 సార్లు దరఖాస్తులు అందించామని చెప్పారు కాకాని తరుణ్. కలెక్టర్ అయినటువంటి లక్ష్మీకాంతం గారికి మేము కలిపి మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం మీద కుటుంబ సభ్యులైనటువంటి మేము ఆయన వారసులుగా ఆయన మనవాళ్ళుగా మేము అని చెప్పేసి సంతకం పెట్టి ఇద్దరం కూడా సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ విగ్రహాన్ని పునఃస్థాపించండి, టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అని చెప్పేసి అప్పటి జాయింట్ కలెక్టర్ 2 గారికి ఎండార్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ ఎండార్స్మెంట్ లెటర్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను. మరి 2018 తర్వాత దాదాపు అక్కడి నుంచి ఇవాళ 5.5 సంవత్సరాల తర్వాత మీకు ఏమి సంబంధం ఈ విగ్రహంతో అని అడిగారు. 24/11/2023 అంటే నవంబర్ 24వ తారీఖున కలెక్టర్ గారి బంగ్లా నుంచి మేము సమర్పించినటువంటి అర్జీతో మా సమితి కాకాని ఆశయ సాధన సమితి వారు పూర్తి బాధ్యత వహించి విగ్రహానికి జరిగినటువంటి ఏదైతే దెబ్బలు కానీ ఇంకా దానికి చేపట్టాల్సిన మరమ్మతులు అన్నీ కూడా పూర్తిగా మేము భరిస్తాము. ఈ విగ్రహ పూర్తి సేఫ్ కస్టడీ కానివ్వండి, ఇక మీదట దీని బాధ్యత మాది అని చెప్పి మేము హామీ ఇస్తే దాన్ని అంగీకరిస్తూ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎండార్స్మెంట్తో ఈ పత్రం మాకు ఇవ్వడం జరిగింది.